Good morning, students. Welcome to today's class. Today I am going to discuss about another topic in NMR spectroscopy, that is coupling constant. It is the last topic in first unit and it is very important. What is coupling constant? Coupling constant ante enti? Types of coupling constants ఇవన్నీ ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం మనం. లాస్ట్ క్లాస్లో స్పిన్ కప్లింగ్ అంటే ఏంటో మీకు చెప్పాను. స్పిన్ ఇంటరాక్షన్ అంటే ఏంటో మనం చూసాం. అంటే ఒక ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలోని స్పెక్ట్రల్ లైన్స్ ఏ విధంగా డివైడ్ అవుతాయో మల్టిప్లేట్ కింద ఒక ఎన్ఎంఆర్ పీక్ డిఫరెంట్ లైన్స్ కింద ఎలా డివైడ్ అవుతుంది అన్నది మనం ఎందుకు డివైడ్ అవుతుంది, నైబరింగ్ ప్రోటాన్స్ యొక్క స్పిన్ తోటి స్పిన్ ఇంటరాక్షన్ జరగడం ద్వారా స్ప్లిట్ అవుతుందన్నమాట. సింగిల్గా ఉండవలసిన పీకు నెంబర్ ఆఫ్ లైన్స్ కింద స్ప్లిట్ అవుతుందని మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీక్ ఉందనుకోండి. ఇక్కడ ఏ అనే పీకు, బి అనే పీకు ఇక్కడ చూస్తున్నారు కదా డయాగ్రామ్. దీంట్లో ఏ అనే పీక్ ఒక డబులెట్ అన్నమాట. 2 లైన్స్ కింద స్ప్లిట్ అయింది కాబట్టి ఇది ఒక డబులెట్. ఇక్కడ 3 లైన్స్ కింద డివైడ్ అయింది కాబట్టి ఇది ట్రిప్లెట్. ఓకే, ఇప్పుడు కప్లింగ్ కాన్స్టెంట్ మన టాపిక్ ఏంటంటే కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ విత్ జేతో చూపిస్తారు. ఇట్ ఈస్ ద వాల్యూ, ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఈ జేని ఎలా డిఫైన్ చేస్తారంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద 2 లైన్స్ ఇన్ ద పీక్ ఆఫ్ మల్టిప్లేట్ ఇన్ ద NMR spectrum is called the coupling constant. Okay, once again I say that definition చెప్తాను చూడండి. The distance between the centers of the 2 adjacent lines in a multiplate is usually constant and this constant is called the coupling constant. Okay, చూడండి, ఇప్పుడు ఇది ఒక మల్టిప్లేట్ తీసుకోండి, ఏది ట్రిప్లెట్ తీసుకోండి. ఈ ట్రిప్లెట్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్లో ఏ 2 లైన్స్ మధ్యన డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. దీనికి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది, దీనికి అలాగే దీనికి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ద 2 ఎడ్జసెంట్ లైన్స్, పక్కన ఉన్నటువంటి 2 లైన్స్ మధ్యనటువంటి సెంట్రల్ డిస్టెన్స్ని ఏమంటారంటే, డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ వాల్యూని ఏమంటారంటే కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు, కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ అంటారు. ఓకే, ఇది కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ. అట్లాగే ఇక్కడ చూసుకున్నాం అనుకో, ఏ అనే పీక్ ఉంది, ఈ పీక్ ఉంది, ఈ పీక్కి ఏమున్నాయి 2 డబులెట్ కింద ఉంది. డబులెట్ అంటే 2 లైన్స్ ఉన్నాయి. ఇంకా 2 లైన్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కాన్స్టెంట్గా ఉంటుంది. కాన్స్టెంట్ వాల్యూని ఏమంటారంటే కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, ఇది జేతో చూపిస్తారు, జే. ఓకే, చూడండి, దీనికి నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. కప్లింగ్ కాన్స్టెంట్ ఇక్కడ మీకు చెప్పాను కదా, సెపరేషన్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ ఈచ్ డబులెట్ ఇన్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ దిస్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ ద కప్లింగ్ కాన్స్టెంట్. ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ హెడ్జెస్లో మెజర్ చేస్తారు. అండ్ ఐడెంటికల్ ఫర్ ఈచ్ సిగ్నల్. మనం ఒకే రకమైన సిగ్నల్స్ తీసుకుంటే, ఐడెంటికల్ సిగ్నల్స్ తీసుకుంటే వాటికి వాల్యూ ఎలాగ ఉంటుంది అంటే ఐడెంటికల్గానే ఉంటుంది. ఇట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. మనం NMR స్పెక్ట్రోస్కోప్లో ఫీల్డ్ అప్లై చేస్తాం కదా, ఆ ఫీల్డ్ మీద డిపెండ్ అవ్వదన్నమాట, ఇండిపెండెంట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్పింది చూడండి, ఈ డయాగ్రామ్లో ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది ఒక ట్రిప్లెట్ అనుకోండి, అంటే ఇంత డిస్టెన్స్ ఉండదో లైన్స్ మధ్యన మీకు అర్థం అవడం కోసం ఇలా రాశారనమాట, ఇలా డయాగ్రామ్ చూపించారు. ఇక్కడ ఈ 3 లైన్స్ ఉన్నాయి, ఇది ఒక పీక్. ఓకే, అర్థమవుతుంది కదా, ఇది ఒక పీక్ అంటే ఒక సిగ్నల్, NMR సిగ్నల్ ఇదంతా కలిపి. ఈ సిగ్నల్లో లైన్స్ ఉన్నాయి, కదా, ఈ లైన్స్లో 2 లైన్స్కి మధ్య డిస్టెన్స్, 2 లైన్స్ మధ్య ఈ లైన్స్ అవ్వచ్చు, ఈ లైన్స్ అవ్వచ్చు, ఏ లైన్స్కి మధ్య తీసుకున్నా ఒకే డిస్టెన్స్ ఉంటుంది. సో ఎక్కడైనా తీసుకోవచ్చు, దీన్ని జే అంటారు, దీన్ని క్యాపిటల్ జే అంటారు అనమాట. దీన్ని కప్లింగ్ కాన్స్టెంట్, ఈ వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పీక్స్ ఇన్ ద గివెన్ మల్టిప్లేట్. ఓకే, ఇక్కడ ఒక బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి ఒక పీక్ తీసుకున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి మల్టిప్లేట్ లైన్స్ దీనికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తీసుకోవాలి తప్ప 2 పీక్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కాదు ఇక్కడ. ఓకే, ది డిస్టెన్స్ బిట్వీన్ ద పీక్స్ ఇన్ ద గివెన్ మల్టిప్లేట్ ఈజ్ మెజరింగ్ ఆఫ్ ద స్ప్లిట్టింగ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ద కప్లింగ్ కాన్స్టెంట్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు జే తోటి డినోట్ చేస్తారు హెడ్జెస్లో.
మెజర్ చేస్తారు. ఓకే, కప్లింగ్ కాన్స్టెంట్స్ ఆర్ మెజర్ ఆఫ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద స్పిన్ కప్లింగ్. స్పిన్ కప్లింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్నది మనకి జే వాల్యూని బట్టి చెప్తారు. స్పిన్ కప్లింగ్ వాల్యూ బాగా ఎక్కువ జరుగుతుంది, స్ట్రాంగ్గా జరుగుతుంది అనుకోండి, కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, అది చూడండి, దాన్ని ఇంకా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కప్లింగ్ కాన్స్టెంట్ దేంతో డినోట్ చేస్తారని చెప్పాను, క్యాపిటల్ జే. ఓకే, ఇప్పుడు ఒక స్పెక్ట్రమ్ ఎనామా స్పెక్ట్రమ్ తీసుకున్నాం. ఇక్కడ డబ్లెట్ ఉందని అనుకోండి, డబ్లెట్ కొంచెం దూరంలో ఇక్కడ ఒక ట్రిప్లెట్ ఉంది, ఇంకొంచెం దూరంలో క్వార్టరేట్ ఉందనుకోండి. ఓకే, 3 సిగ్నల్స్ ఉన్నాయి, ఇదొక సిగ్నల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇదొక సిగ్నల్, పీక్స్ ఉన్నాయి, 3 పీక్స్. ప్రతి పీకు డిఫరెంట్ లైన్స్ కింద డివైడ్ అయింది. ఇదేమో 2 లైన్స్ కింద కాబట్టి డబ్లెట్ అన్నాం, ఇది 3 లైన్స్ కాబట్టి ట్రిప్లెట్, 3 లైన్స్ కింద డివైడ్ అయింది కాబట్టి ట్రిప్లెట్. ఇది క్వార్టరేట్ అంటే 4 లైన్స్ కింద డివైడ్ అయింది. ఇప్పుడు కప్లింగ్ కాన్స్టెంట్ జే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ద 2 లైన్స్ ఇన్ ద మల్టీప్లేట్. ఒక మల్టీప్లేట్లో 2 లైన్స్కి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని, డిస్టెన్స్ని కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు. ఇది ఒక మల్టీప్లేట్, డబ్లెట్ అనేది ఒక మల్టీప్లేట్, ట్రిప్లెట్ అనేది ఒక మల్టీప్లేట్, తర్వాత ఏమో క్వార్టరేట్ అనేది ఒక మల్టీప్లేట్. ఏదో ఒక మల్టీప్లేట్ తీసుకోండి, డబ్లెట్ తీసుకోండి. ఈ డబ్లెట్లో లైన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ 2 లైన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ అనమాట, ఆ డిస్టెన్స్ని ఏమంటారంటే జే అంటారు. అలాగే ట్రిప్లెట్ తీసుకున్నాం అనుకో, ఈ లైన్కి లేకపోతే ఈ లైన్కి 2 ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అదే క్వార్టరేట్ తీసుకున్నాం అనుకో, ఈ లైన్కి అయితే ఈ లైన్కి మధ్యన ఒక మల్టీప్లేట్లో ఎనీ 2 లైన్స్ మధ్యన ఉన్న డిస్టెన్స్ని ఏమంటారంటే కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు. కానీ ఈ 2 పీక్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కప్లింగ్ కాన్స్టెంట్ కాదు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఈ పీకి మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ కప్లింగ్ కాన్స్టెంట్ కాదు, రాంగ్. అలాగే ఈ పీకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కప్లింగ్ కాన్స్టెంట్ కాదు. కప్లింగ్ కాన్స్టెంట్ ఏంటంటే ఏదైనా ఒక మల్టీప్లేట్ తీసుకుని ఈ మల్టీప్లేట్లో 2 లైన్స్, ఏదో ఒక 2 లైన్స్ మధ్యలో ఈ పీక్లోనే లేకపోతే దీంట్లోనే ఉన్నటువంటి లైన్స్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటారంటే కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు. అర్థమైందా మీకు? ఓకే, అది ఎలాగని మీకు ఆల్రెడీ నాకు చూపించాను. ఇలా డబ్లెట్ అనుకోండి, 2 లైన్స్ ఉంటాయి, ఇంకా అర్థం అవడానికి. ట్రిప్లెట్ అనుకోండి, ఇలా లైన్స్ కింద వేస్తాం. క్వార్టరేట్ అనుకోండి, ఇలా వేస్తాం. ఓకే, ఇది దీంట్లో మనం ఈ లైన్స్, ఈ డిస్టెన్స్, దీనికి మధ్యలో ఈ డిస్టెన్స్ అన్నమాట, ఈ డిస్టెన్స్ కానీ ఇది కాదు, ఈ డిస్టెన్స్ కాదు కప్లింగ్ కాన్స్టెంట్ జే అంటే. ఓకే, అర్థమైంది కదా? కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 లైన్స్ ఇన్ ద మల్టీప్లేట్. ఈ మల్టీప్లేట్ కానీ లేకపోతే ఈ మల్టీప్లేట్ కానీ అందులో ఉన్నట్టు 2 లైన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటారంటే కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు అన్నమాట. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ జే అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ హెజ్లో మెజర్ చేస్తారు. ఇట్ ఈస్ డినోట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కప్లింగ్, స్పిన్ కప్లింగ్ ఎలా జరిగింది, స్ట్రాంగ్గా జరిగిందా లేకపోతే వీక్గా జరిగిందా అనేది స్పిన్ కప్లింగ్ యొక్క స్ట్రెంగ్త్ అని తెలియచేయడానికి మనం యూజ్ చేసే ఒక వాల్యూ అన్నమాట ఇది. ఓకే, ఈ స్పిన్ కప్లింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది, టైప్స్ ఆఫ్ స్పిన్ కప్లింగ్, దాన్ని బట్టి కప్లింగ్ కాన్స్టెంట్ ఎలా వస్తుంది అన్నది మనం నెక్స్ట్ దీంట్లోనే మనకి టైప్స్ ఆఫ్ కప్లింగ్ దీని కంటిన్యూషనే టైప్స్ ఆఫ్ కప్లింగ్. ఈ టైప్స్ ఆఫ్ కప్లింగ్నే ఏమంటారంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద కప్లింగ్ కాన్స్టెంట్. కప్లింగ్ టైప్స్ వ్యారీ అవుతుంటే కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది, అంతే కదా? కప్లింగ్ బాగా జరిగితే జే వాల్యూ ఎక్కువ ఉంటుందని మీకు చెప్పాను. సో దీన్ని ఏమంటారంటే టైప్స్ ఆఫ్ కప్లింగ్ అంటారు, లేకపోతే దీన్ని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై
కప్లింగ్ కాన్స్టెంట్ జే అన్నమాట. మనకి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే జెమినల్ కప్లింగ్. సెకండ్ది ఏంటంటే విసినల్ కప్లింగ్. థర్డ్ది ఏంటంటే లాంగ్ రేంజ్ కప్లింగ్. అంటే కప్లింగ్ అంటే మీకు తెలుసు కదా, నేను స్పిన్ కప్లింగ్లో చెప్పాను. ఒక ప్రోటాన్ ఒక కార్బన్కు ఉన్న ప్రోటాను దాని నైబరింగ్ కార్బన్ మీద ఉన్న ప్రోటాను, నైబరింగ్ కార్బన్ అవ్వచ్చు, లేకపోతే అదే కార్బన్ మీద ఉన్న ప్రోటాన్ అవ్వచ్చు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఈ ప్రోటాన్ అనేది ఈ ప్రోటాన్ స్పిన్ ఒకదానితోటి ఇంటరాక్ట్ అవటం వల్ల దీని సిగ్నల్ లైన్స్ కింద డివైడ్ అవుతుంది, అలాగే దీని సిగ్నల్ లైన్స్ కింద డివైడ్ అవుతుంది అన్నమాట ఒకదానితో. ఈ కప్లింగ్ ఎన్ని వేస్లో జరగవచ్చు అంటే జెమినల్ కప్లింగ్ ఒకటి, ఫస్ట్ది జెమినల్ టైప్ ఆఫ్ కప్లింగ్, విసినల్ కప్లింగ్ అండ్ లాంగ్ రేంజ్ కప్లింగ్ అన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్లింగ్స్. జెమినల్ కప్లింగ్ అంటే ఏంటంటే చూడండి, జెమినల్ కప్లింగ్ ఎలా చెప్తారంటే ద టూ protons are separated by the two bonds. That means the protons which are attached on the same carbon having the different chemical environmental, then that protons are called the geminal protons, and coupling constant between the coupling between the two protons is called geminal coupling. ఓకే, చూడండి క్లియర్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. జెమినైల్ కప్లింగ్ అంటే ఏంటి? జెమినైల్ కప్లింగ్ అంటే ఈ జెమినైల్ కప్లింగ్లో ఎలాగంట ద టూ ప్రోటాన్స్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై టూ కెమికల్ బాండ్స్ తోటి సెపరేట్ అవ్వాలి అంటే సేమ్ కార్బన్ మీద ఉండాలి. టూ బాండ్స్ సెపరేట్ అవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. సరే ఒకే కార్బన్ ఎందుకంటే సేమ్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అవ్వకూడదు, ఇవి డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ఉండాలి. దిస్ ఈజ్ ద ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్, అయితే బి టైప్ ఆఫ్ ప్రోటాన్. సేమ్ ప్రోటాన్స్ అయితే కప్లింగ్ ఉండదు, మళ్ళీ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్లో ఉండాలన్నమాట. దీని యొక్క ఎన్విరాన్మెంటల్ వేరు, దీని ఎన్విరాన్మెంటల్ వేరు అన్నమాట. ఇప్పుడు దీస్ టూ ప్రోటాన్స్ ఆర్ సెపరేటెడ్ బై టూ బాండ్స్. ఇది ఒక బాండ్ 1 2. ఈ ప్రోటాన్కి మధ్యలో ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 2 బాండ్స్ తోటి సెపరేట్ అయ్యింది. దట్ మీన్స్ సేమ్ కార్బన్ మీద ఉన్నాయి. ఈ కార్బన్ మీద HA ప్రోటాన్ ఉంది, ఈ కార్బన్ మీద HB ప్రోటాన్ ఉందన్నమాట. 2 protons are separated by 2 bonds. That means the protons are attached in the same carbon but with different chemical environmental. Then that coupling is called the geminal coupling. And coupling constant between these two protons కి మధ్యలో వచ్చే కప్లింగ్ కాన్స్టెంట్ జే వాల్యూని ఏమంటారంటే జెమినల్ కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు అన్నమాట. ఈ కాన్స్టెంట్ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ప్రోటాన్స్, HA ప్రోటాన్, HB ప్రోటాన్స్. ఈ ప్రోటాన్కి యాంగిల్ థీటా ఉంది కదా, థీటా మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటిక్గా థీటా ఇంక్రీజ్ అవుతుంటే జిఏ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. థీటా ఇంక్రీజ్ అవుతుంది, జిఏ వాల్యూ ఇంక్రీజ్. ఇది జెమినల్ కప్లింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనం చూసాం, విసినల్ కప్లింగ్ అంటే ఏంటో చూద్దాం. విసినల్ కప్లింగ్ అనేది కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, విసినల్ కప్లింగ్ సెకండ్ టైప్. విసినల్ కప్లింగ్ అంటే ఏంటంటారంటే ద కప్లింగ్ బిట్వీన్ ద టూ ప్రోటాన్స్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై త్రీ బాండ్స్ తోటి కనుక సెపరేట్ అయినాయి అనుకో, దట్ మీన్స్ ద టూ ప్రోటాన్స్ ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ కార్బన్స్ మీద అనుకుంటే కనుక ఆ ప్రోటాన్స్ని ఏమంటారంటే విసినల్ కప్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ CH
ఓకే, ఇలా ఉంది కదా. ఇది ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్, బి టైప్ ఆఫ్ ప్రోటాన్స్. చూడండి 3 బాండ్స్, ఇది 1, ఈ ప్రోటాన్ నుంచి లెక్కేస్తున్నాను 1 2 3 బాండ్స్ తోటి సెపరేట్ అయ్యిందన్నమాట. 3 బాండ్స్ తోటి సెపరేట్ అయ్యింది కాబట్టి దీన్ని ఏమంటారంటే విసినల్ హైడ్రోజన్స్ అంటారు, ప్రోటాన్స్ అంటారు. ఈ కప్లింగ్ని విసినల్ కప్లింగ్ అంటారు. ఇక్కడ వచ్చే జే వాల్యూని ఏమంటారంటే విసినల్ కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు అనమాట. ఓకే, ఇది దీని వాల్యూ కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే, చూడండి ఈ కార్బన్కి సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఈ 2 కార్బన్స్కి మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటారంటే డైహైడ్రల్ యాంగిల్ అంటారు. ఈ డైహైడ్రల్ యాంగిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. డైహైడ్రల్ యాంగిల్, ఈ యాంగిల్ చేంజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే జే వాల్యూ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది 0 నుంచి డైహైడ్రల్ యాంగిల్ 0 నుంచి మనం 180 డిగ్రీస్ దాకా చేంజ్ చేస్తాం. 0 నుంచి 180 డిగ్రీస్ చేంజ్ చేస్తాం. చేసినప్పుడు 90 డిగ్రీస్ దగ్గర ఈ వాల్యూ ఏమవుతుందంటే మినిమం అవుతుంది అన్నమాట. 90 డిగ్రీస్ యాంగిల్ దగ్గర చేంజ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఆ వాల్యూ ఏమవుతుందంటే మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ కప్లింగ్ ఏంటంటే లాంగ్ రేంజ్ కప్లింగ్. ఈ లాంగ్ రేంజ్ కప్లింగ్లో ఎలా డిఫైన్ చేస్తారంటే, యూజువల్లీ దెర్ ఈజ్ నో కప్లింగ్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ద కాంపౌండ్ ఇన్ విచ్ ద ప్రోటాన్స్ ఆర్ సెపరేటెడ్ బై మోర్ దాన్ 3 బాండ్స్. జనరల్గా 3 బాండ్స్ కన్నా ఎక్కువ బాండ్స్ తోటి సెపరేట్ అయిన ప్రోటాన్స్ మధ్యన కప్లింగ్ అనేది అబ్జర్వ్ చేయమాట. మనం 3 మ్యాక్సిమం విజినల్ కప్లింగే జరుగుతుంది. బట్ ఇన్ సమ్ కాంపౌండ్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అండ్ ఫ్లోరో కాంపౌండ్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లో ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఏ అప్రిషియబుల్ కప్లింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హై రెజల్యూషన్ స్పెక్ట్రోమీటర్. బాగా హై రెజల్యూషన్ ఉన్నటువంటి స్పెక్ట్రోఫోటోమీటర్ని మనం యూజ్ చేసి కనుక అబ్జర్వ్ చేస్తే ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లో కూడా మోర్ దాన్ 3 బాండ్స్ ఉన్నా కానీ కప్లింగ్ జరుగుతుందన్నమాట. దట్ టైప్ ఆఫ్ కప్లింగ్ ఈజ్ కాల్డ్ ద లాంగ్ రేంజ్ కప్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. CH3 CH డబుల్ బాండ్ CH2 ప్రొపీన్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ ఉందనుకోండి, ఇక్కడ ఈ హైడ్రోజన్ ఉందనుకోండి, ఒక హైడ్రోజన్ ఇట్లా ఉంది హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ కూడా ఇక్కడ కూడా హైడ్రోజన్ తీసుకోండి. చూడండి ఈ హైడ్రోజన్కి డిస్టెన్స్ ఎంత ఉంది? 1 2 3 4 బాండ్స్, అంటే మోర్ దాన్ 3 బాండ్స్ సెపరేట్ అయినాయి. ఈ ప్రోటాన్కి జనరల్గా అయితే కప్లింగ్ జరగదు, కప్లింగ్ పాసిబుల్ అవ్వదు, వీక్గా ఉంటుంది. బట్ ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్లో ఎలా అబ్జర్వ్ చేశారంటే హై రెజల్యూషన్ స్పెక్ట్రోమీటర్ని కనుక చూసి మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 ప్రోటాన్స్కి కూడా ఏమొస్తుందంటే కప్లింగ్ వాల్యూ అనేది వస్తుందన్నమాట. అక్కడ వచ్చే కప్లింగ్ని ఏమంటారంటే లాంగ్ రేంజ్ కప్లింగ్ అంటారు. అక్కడ వచ్చే జే వాల్యూని లాంగ్ రేంజ్ కప్లింగ్ కాన్స్టెంట్ అంటారు అన్నమాట. ఓకే, ఇంకా క్లియర్గా మళ్ళీ చూద్దాం ఒకసారి. చూడండి స్టూడెంట్స్, మనం ఇప్పుడు చెప్పుకున్న కప్లింగ్ ఇక్కడ చూడండి 3 టైప్స్ అని చెప్పాను కదా, ఇక్కడ 4 టైప్స్ ఉంది. యాక్చువల్గా ఇది మనకి సిలబస్లో లేదు, సో దాని గురించి మీరు దీన్ని వదిలేయండి. మనకి జెమినల్ కప్లింగు, విసినల్ కప్లింగు, లాంగ్ రేంజ్ కప్లింగ్. ఓకే, 3 టైప్స్ ఉన్నాయి కదా మనకి. ఈ 3 టైప్స్ కప్లింగ్స్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కొంచెం ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను చూడండి. ఈ 3 టైప్స్లో డెఫినేషను, తర్వాత దాని జే వాల్యూ ఎట్లా ఉంటుంది, దాన్ని దేంతో డినోట్ చేస్తారు ఇక్కడ క్లియర్గా ఉంది, ఒకసారి చూడండి. ఓకే, మనకి జెమినల్, విసినల్, లాంగ్ రేంజ్ అన్నది అది కొన్ని స్పెషల్ కేసులోనే మనం అబ్జర్వ్ చేస్తారని మీకు చెప్పాను కదా. సో దాని గురించి మీరు కాదు కానీ మెయిన్ ఇంపార్టెంట్గా ఈ 2 జెమినల్, విసినల్ చాలా ఇంపార్టెంట్. రెండింటికి డిఫరెన్షియేషన్ అనేది మనకు తెలియాలి, డిఫరెన్సెస్ తెలియాలన్నమాట. దాంట్లో డెఫినేషన్ చూడండి. జెమినల్ కప్లింగ్ ఈజ్ ద కప్లింగ్ ఆఫ్ ద 2 హైడ్రోజన్ ఐటమ్స్ విచ్ ఆర్ బౌండ్ టు ద సేమ్ కార్బన్. ఇందాక చెప్పిన సేమ్ కార్బన్కి ఉండాలి. ఆఫ్ ద సేమ్ కాంపౌండ్, శాంపిల్ కాంపౌండ్లో సేమ్ కార్బన్ కదా 2 హైడ్రోజన్స్ అటాచ్ అయితే కనుక అప్పుడు వచ్చే కప్లింగ్ని జెమినల్ కప్లింగ్ అంటారు. అలా కాకుండా విసినల్ కప్లింగ్ అని ఎప్పుడు అంటామంటే ద విసినల్ కప్లింగ్ ఈజ్ ద కప్లింగ్ ఆఫ్ ద 2 హైడ్రోజన్ ఐటమ్స్ దట్ ఆర్ బౌండ్ టు ద
ఎడ్జిసెంట్ కార్బన్స్ పక్కన కార్బన్స్ కనుక అటాచ్ అవుతే శాంపిల్ ఆఫ్ ద కాంపౌండ్లో దాన్ని ఏమంటారంటే విసినల్ కప్లింగ్ అంటారు. అది డెఫినేషన్. పొజిషన్ ఆఫ్ ద హైడ్రోజన్ అటమ్స్ ఆర్ బౌండెడ్ టు ది సేమ్ కార్బన్. ఇప్పుడు చెప్పుకున్న డెఫినేషన్లో హైడ్రోజన్ అటమ్స్ ఆర్ బౌండెడ్ టు ది ఎడ్జిసెంట్ కార్బన్ అటమ్స్. ఇది 2J జెమినల్ కప్లింగ్ 2 బాండ్స్తో సెపరేట్ అవుతుంది కదా, 2J అంటారు దాన్ని జనరల్గా. దీన్ని 2Jతో మామూలుగా అయితే కప్లింగ్ కాన్స్టెంట్ J, మరి జెమినైల్కి విసినైల్కి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఇక్కడ దీన్ని 2Jతో చూపిస్తారు, ఇక్కడేమో దీన్ని 3Jతో చూపిస్తారు. జనరల్గా వాల్యూ ఎలా ఉంటుందంటే J వాల్యూ ఎక్కడి నుంచి ఉంటుందంటే 23 to 42 -23 గుర్తుపెట్టుకోండి. +23 కాదు, -23 వాల్యూ నుంచి +42 హెడ్జెస్ వరకు ఉంటుంది అన్నమాట. అదే విజినల్ కప్లింగ్ కాన్స్టెంట్ ఎట్లా ఉంటుందంటే J వాల్యూ ఎలా ఉంటుందంటే 0 to +20 హెడ్జెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేది మనకు తెలుసు. కప్లింగ్ కాన్స్టెంట్ కప్లింగ్ టేక్స్ ప్లేస్ త్రూ 2 కెమికల్ బాండ్స్. ద కప్లింగ్ టేక్స్ ప్లేస్ త్రూ 3 కెమికల్ బాండ్స్ ద్వారా వస్తుంది అన్నమాట. ఇది ఎట్ గ్లాన్స్ అంటే అన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుందని చెప్పేసి దీన్ని చూపించాను. విసినల్కి దీనికి డిఫరెన్స్. లాంగ్ రేంజ్ అనేది ఒక స్పెషల్ కేసులోనే ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, జెమినైల్కి డయాగ్రామ్గా చూపిందామని ఇక్కడ చూపించాను. చూడండి, ఒకే కార్బన్కి అటాచ్ అవ్వాలి, సేమ్ కార్బన్కి అటాచ్ అవ్వాలి. ఇది సేమ్ కార్బన్, ఇక్కడ ఈ రెండింటికి మధ్యన యాంగిల్ ఈ థీటా మీద J వాల్యూ అనేది డిపెండ్ అవుతుంది 2J. ఓకే, 3 బాండ్స్తో సెపరేట్ అయింది కదా, ఇది 2 బాండ్సే, ఇది ఒక బాండ్ ఇది ఒక బాండ్ కాబట్టి 2J అన్నారు, దీన్ని 2J అన్నారు. ఇది ఏమన్నారు 3 బాండ్స్, ఇది ఒక బాండ్ ఇది ఒక బాండ్, ఇది డిఫరెంట్ ఎడ్జిసెంట్ కార్బన్స్. ఇక్కడ సేమ్ కార్బన్ ఇది సేమ్ కార్బన్, ఇదేమో ఎడ్జిసెంట్ కార్బన్స్. సో ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3Jతో చూపిస్తారు. ఈ యాంగిల్ డైహెడ్రల్ యాంగిల్ అంటారు. ఈ కార్బన్ రొటేషన్ చేస్తారు కదా, ఇక్కడ ఈ కార్బన్ని డైహెడ్రల్ యాంగిల్తో రొటేషన్ చేస్తారు అన్నమాట. ఓకే, అది ఇప్పుడు చూడండి, జెమినల్ కప్లింగ్ థీటా వాల్యూతో ఎలా చేంజ్ అవుతుందో చెప్పాను కదా మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాను, యాంగిల్ తీసుకున్నాను 100 degrees, తర్వాత 110, 120, 130 తీసుకున్నాను. J వాల్యూ చూడండి, J వాల్యూ -30, -25, 20, -20, -10, 0, +5. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు పెరుగుతుంది, మైనస్ వాల్యూ కదా ఇది, ఈ మైనస్ వాల్యూ ఇలా కిందకు వచ్చేటప్పుడు పెరుగుతుంది. సో యాంగిల్ ఇంక్రీజ్ చేసే కొద్ది J వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కిందకి వేస్తుంది కదా, డిక్రీజ్ అనుకోకండి, ఎందుకంటే మైనస్ వాల్యూలోంచి ప్లస్ వాల్యూలోకి వస్తుంది. కాబట్టి గ్రాఫ్ ఎలా ఉంది, ఆన్ ఇంక్రీజింగ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ కార్బన్స్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని మనం ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా J వాల్యూ కూడా ఏమైందంటే ఇంక్రీజ్ అయింది, 2J వాల్యూ. ఓకే, మళ్ళీ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఇది యాంగిల్ థీటా ఇంక్రీజ్ అవుతుంది, 100, 10, 120, 130 అలాగే. ఇక్కడ J వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డౌన్ వేస్తున్నారు సార్, డిక్రీజ్ అనుకోకండి, ఇది మైనస్ వాల్యూ నుంచి ప్లస్ వాల్యూకి వస్తుంది కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట, ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇది గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. దేనికి ఇది ఇంతకీ జెమినల్ కప్లింగ్, జెమినైల్ కప్లింగ్. ఓకే, అలా కాకుండా మనం విసినైల్ తీసుకున్నాం అనుకోండి. చూడండి, విసినైల్ ఇక్కడ మీకు చెప్పాను కదా నాకు, విసినైల్ కప్లింగ్ ఎలా డిఫరెంట్ కార్బన్ ఎడ్జిసెంట్ కార్బన్, ఈ కార్బన్ మీద హైడ్రోజన్కి, ఈ కార్బన్ మీద హైడ్రోజన్కి, ఈ రెండింటి మధ్యన ఉన్న యాంగిల్ని ఏమంటారంటే డైహెడ్రల్ యాంగిల్ అంటారు. ఈ డైహెడ్రల్ యాంగిల్ ఎక్కడి నుంచి 0 నుంచి 180 degrees వరకు రొటేట్ చేస్తాం, కంప్లీట్ రొటేషన్ అనమాట. కార్బన్ ఇలా తీసుకుంటాం కదా, ఒక డాట్ కార్బన్ ఉందని వెనకాల, దీని మీద 3 హైడ్రోజన్స్, దీని మీద 2 హైడ్రోజన్స్ తీసుకుంటాం. ఇది 90 దగ్గర మినిమం అవుతుందని చెప్పాను, 90. ఓకే, 90 దగ్గర మినిమం అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుద్ది ఇలా. ఓకే, ఇది డైహెడ్రల్ యాంగిల్తో పాటు ఇక్కడ మనకి ఈ వాల్యూ కప్లింగ్ కాన్స్టెంట్ J వాల్యూ ఏ విధంగా వ్యారీ అవుతుందని, ఇది విసినైల్ కప్లింగ్కి గ్రాఫ్. ఇంతకుముందు మనం చూసింది ఏంటి, జెమినైల్కి. రెండింటికి గ్రాఫ్ డిఫరెన్స్ అనేది కంపల్సరీ మీకు తెలియాలన్నమాట. ఓకే, ఇంకా లాంగ్ రేంజ్ కప్లింగ్ అనేది ఒక స్పెషల్ కేసులో ఉంటుంది కాబట్టి దానికి గ్రాఫ్ ఏమి ఉండదు, ఇదైతే చాలా ఇంపార్టెంట్.
ఓకే, ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద కప్లింగ్ కాన్స్టెంట్. ఆ కప్లింగ్ కాన్స్టెంట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, జెమినైలు, విసినైలు, లాంగ్ రేంజ్. వాటికి యొక్క డెఫినేషను సేమ్ కార్బన్కి అటాచ్ అయినటువంటి 2 బాండ్స్ తోటి సెపరేట్ అయినటువంటి హైడ్రోజన్స్ మధ్యన వచ్చేటువంటి కప్లింగ్ని జెమినైల్ అంటారు. 3 బాండ్స్ తోటి 2 ఎడ్జసెంట్ కార్బన్స్ తోటి అటాచ్ అయిన ప్రోటాన్స్ కప్లింగ్ జరిగితే కానీ విసినైల్ అంటారు. దీని 2J 3J, దీని రేంజ్ ఇది. దాని వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, ఆ చేంజ్డ్ వాల్యూ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, చేంజ్డ్ వాల్యూ గ్రాఫ్ ఎలా చూపిస్తాం, ఈ గ్రాఫు ఇదేమో విసినైల్కి, ఇది జెమినైల్కి అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈస్ ద కప్లింగ్ కాన్స్టెంట్, జే అంటే ఏంటి, ఆ జే వాల్యూ మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కప్లింగ్ స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఈ కప్లింగ్ టైప్స్ ఎట్లా ఉంటాయంటే 3 టైప్స్. సేమ్ కార్బన్ మీద అటాచ్ అయిన హైడ్రోజన్స్ మధ్యలో వచ్చే కప్లింగ్ని సేమ్ కార్బన్ మీద అటాచ్ అయినటువంటి హైడ్రోజన్స్ వల్ల వచ్చేదాన్ని ఏమో జెమినైల్ అంటాం. అలాగే డిఫరెంట్ కార్బన్స్ మీద అటాచ్ అయినటువంటి హైడ్రోజన్స్ మధ్యలో వచ్చే కప్లింగ్ విసినైల్ అంటాం అన్నమాట. దీనేమో 2 బాండ్స్తో సెపరేట్ అయినాయి కాబట్టి 2J అంటాం, 3 బాండ్స్ తోటి సెపరేట్ అయినాయి కాబట్టి 3J అంటాం అన్నమాట. ఓకే, దీని వాల్యూ ఎలా వ్యారీ అవుతుంది అనేది మనం ఇక్కడ చూసాం. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే ఎంత నోట్స్లో ఉంది మీకు. ఓకే, ఆ నోట్స్లో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇది నోట్స్. మీరు ఇక్కడ జెమినైలు, విసినైలు, లాంగ్ రేంజ్ 3 ఇచ్చాను మీకు. 3 ఇచ్చాను. వీటి యొక్క డెఫినేషన్స్ కూడా మీకు ఇచ్చాను ఇక్కడ. సేమ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా ఇందులో ఉంటుంది. యాంగిల్ ఎంత వాల్యూ చేంజ్ అవుతుంది, అది లాంగ్ రేంజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, ప్రోపీన్ అది. ఈ జాగ్రత్తగా నోట్స్ చదివి నేను క్లాస్ చెప్పింది మీరు జాగ్రత్తగా వింటే ఈ టాపిక్ కూడా మీరు సక్సెస్ఫుల్గా అటెండ్ చేయొచ్చు అన్నమాట. చాలా సింపుల్. ఏదైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బాయ్.